నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తాటి బెల్లం చాలా ఆరోగ్యకరమైంది. ఈ తాటి బెల్లం కూడా తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం చాలా నాణ్యమైన ఉన్నతమైన ప్రమాణాలతో తయారు చేస్తున్నారు. మరి కోయంబత్తూరు నుంచి తెలుగు రాష్ట్రాల్లో మాకు ఎలా లభించాలంటే ఈ కోయంబత్తూరు తాటి బెల్లాన్ని కోయంబత్తూరు పామ్ జాగరి అని చెప్పి అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే మీ ఇంటి వద్దకే కోయంబత్తూరు తాటి బెల్లం వస్తుంది. కానీ లభించినప్పుడు చక్కెర బదులు బెల్లం మంచిది. చక్కెర వాడటం వల్ల దానివల్ల అనేక రకమైన రసాయనాలు ఉండటం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు వస్తాయి. మరి చెరుకు బెల్లం మంచిదే. చెరుకు బెల్లంలో కూడా తెల్ల బెల్లం కంటే కూడా ఆర్గానిక్ బెల్లం కొద్దిగా నల్లగా ఉంటుంది, అది తినాలి. ఈ తాటి బెల్లంలో రసాయనాలు ఉండవు, రసాయనాలు కలపరు. చెరుకు బెల్లం కంటే కూడా అనేక రకమైన మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తాటి బెల్లంలో 10 రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకటి, ఇది బీపీని, రక్తపోటును బాగా నియంత్రిస్తుంది. ఎందుకంటే తాటి బెల్లంలో పొటాషియం ఉంది. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. పొటాషియంతో పాటు దీంట్లో తాటి బెల్లంలో ఐరను, మెగ్నీషియము, ఫాస్ఫరస్ అనే ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. 2, దీంట్లో ఇనుప ఖనిజం ఉంది, ఐరన్. ఈ ఖనిజ లవణం ఉండటం వల్ల ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి అయి హీమోగ్లోబిన్ శాతము పెరిగి రక్తహీనతను నివారిస్తుంది. నెలసరి సమయంలో, పీరియడ్స్ సమయంలో రక్తం అధికంగా పోతుంది కనుక మహిళలకి చాలా మేలు జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఈ తాటి బెల్లాన్ని వినియోగించటం వల్ల రక్తహీనత రాకుండా నివారిస్తుంది. ఇక 3, ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్ణాన్ని దూరం చేస్తుంది, జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా దోహదపడుతుంది. జీర్ణకోశం నుండి జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేస్తుంది. ఆకలిని కూడా పెంచే గుణం ఉంది. 4, శక్తినిచ్చే గుణం ఉంది. దేహదారుఢ్యం కోసం వ్యాయామాలు చేస్తున్నవారు, లేదు యూనిఫామ్ సర్వీసులు ఉండే పోలీసు, పారామిలిటరీ దళాలు, సైనికులు, వాళ్ళకి తక్షణ శక్తిని ఇవ్వటానికి, క్రీడాకారులకు, కండలు పెంచే బౌన్సర్లకు ఈ తాటి బెల్లము తక్షణ శక్తినిస్తుంది. 5, రక్తంలో ఉండే మలినాలను మూత్రపిండాల ద్వారా విసర్జించే గుణం ఉంది. రక్తంలో ఉండే విష పదార్థాలు, రసాయనాలు, సూక్ష్మ క్రిముల నుంచి విడుదలయ్యే హానికరమైన పదార్థాలన్నిటినీ కూడా మూత్రపిండము ద్వారా బయటికి విసర్జించేలా చేస్తుంది. ఆ విధంగా రక్తము శుద్ధి చేయటానికి దోహదపడుతుంది. ఇక 6, తాటి బెల్లం తింటే మలబద్ధకం పరార్. ఈ రోజున చాలామందికి మలబద్ధకం ఉంటా ఉంది. మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా నిర్ధారణ చేసుకోండి. ఎలా చేసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించండి. T3, T4 తగ్గినా TSH లేదు. థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభించి జీవితకాలం వాడితే మలబద్ధకము దూరం అవుతుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి.
మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా బొట్లు పడతాయి. కొంతమందికి పిచ్చికారి కొట్టినట్టు రక్తము టాయిలెట్లో పోతూ ఉంటుంది. దానివల్ల రక్తహీనత వస్తుంది. ఈ మలబద్ధకాన్ని నివారించగానే మొలలు ఆటికంతవే పోతాయి. మలబద్ధకం వల్ల మలద్వారము దగ్గర చర్మము నిలువుగా చీలటం వల్ల మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి. దీన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు. పైల్స్ అనగా నొప్పి ఉండదు, రక్తం మాత్రమే కారుతుంది. బాగా తీవ్రమైన నొప్పి వచ్చిందంటే అది ఫిషరు. మల విసర్జన పూర్తయిన తర్వాత కూడా వదలను నిన్ను వదలననే విధంగా 4-5 గంటలు నరకయాతన. అటువంటి నొప్పికి కారణమైన మలబద్ధకాన్ని నివారిస్తుంది ఈ యొక్క తాటి బెల్లం. 7 పార్శ్వ నొప్పి. ఒక పక్కే నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు వికారము, వాంతి, ఆ రోజు మొత్తం కూడా మనస్సు చెడిపోతుంది, మూడ్ ఆఫ్, పని చేయలేరు. దాన్ని పార్శ్వపు నొప్పి వైద్య పరిభాషలో మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ రాకుండా తాటి బెల్లం నివారించడమే కాకుండా మైగ్రేన్ ఇక ప్రారంభమవుతుందని తెలవగానే, సంకేతాలు రాగానే తాటి బెల్లాన్ని తినటము ద్వారా మైగ్రేన్ని రాకుండా కూడా చేయొచ్చు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. 8 గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, వీటన్నిటినీ నివారించే గుణం ఉంది తాటి బెల్లానికి. దగ్గు, పడిసెము, దగ్గితే కళ్ళిపట్టం, వీటన్నిటికీ పరిష్కారము తాటి బెల్లం. 9 బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, స్థూలకాయము, భారీ కాయం ఉన్నవాళ్ళు తాటి బెల్లము వినియోగం వల్ల బరువు చక్కగా తగ్గుతారు. ఇంకా ఫాస్ఫరస్ ఉంది దీంట్లో. 10 ఫాస్ఫరస్ ఉండటం వల్ల, ఫాస్ఫరస్ అనేది ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. ఈ తాటి బెల్లం తింటే ఎముక పిలుసుదనం పోతుంది, పిల్లలు ఎత్తు పెరుగుతారు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు నివారించడానికి ఉపయోగపడుతుంది. కనుక మనము చక్కెర వాడద్దు, షుగరు, పంచదార వినియోగాన్ని పూర్తిగా నిలుపుదల చేయండి. ఇక నెక్స్ట్ తదుపరి షుగర్ మానిన తరువాత చెరుకు బెల్లము, ఆర్గానిక్ బెల్లము, నల్లగా ఉండే బెల్లం, అది వాడచ్చు. ఈ కెమికల్ బెల్లం, మేలిమి ఛాయలో ఉండే కెమికల్ బెల్లము వాడవద్దు. ఈ చెరుకు బెల్లం కంటే కూడా విశిష్ట గుణాలు కలిగి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడే తాటి బెల్లం, అది కూడా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం వాడండి. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారు. ఈ తాటి బెల్లాన్ని పాయసం చేసుకోవటానికి, తాటి బెల్లాన్ని బూరెలు చేసుకోవటానికి, అరిసెలు చేసుకోవటానికి, భక్ష్యాలు చేసుకోవటానికి, అన్ని రకాల స్వీట్లు తయారు చేసుకోవటానికి వినియోగించి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి.